వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పొగాకు రైతుల పరామర్శ కోసం అంటూ పొదులు వెళ్లారు. పొదుల్లో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు రైతుల ప్రయోజనాలను గాలి కుదిలేసిందంటూ విమర్శించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పొగాకు కొనుగోళ్లు నామమాత్రంగా మారడం, కొనుగోలు ధర అతి తక్కువగా ఉండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది మే నెల ఎండింగ్ నాటికే 200 మిలియన్ టన్నులు పైబడి పొగాకు కొనుగోలు చేస్తే ఈ ఏడాది కేవలం 40 మిలియన్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినటువంటి వైనాన్ని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంతవరకు బాగానే ఉంది, విపక్షం ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తుంది. ఆ సందర్భంలో విపక్ష కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. అందులోనూ జగన్మోహన్ రెడ్డికి ఇటీవల ఎక్కడికి వెళ్ళినా జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి ఆ రీతిలో ఈరోజు పొదుల్లో కూడా భారీ జన సందోహం కనిపించింది. అయితే ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఆందోళనకి పూనుకుంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పొదుల్లో నిరసనకు దిగింది. తెలుగుదేశం పార్టీ చెందిన మహిళా కార్యకర్తలు కొందరు రోడ్డు మీద నల్ల బెలూన్లతో నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా పూనుకోవడానికి స్కెచ్ చేశారు అంటూ విపక్షం విమర్శిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు జనం భారీ సంఖ్యలో తరలి వస్తారనేటువంటి అంచనా ఉన్నప్పుడు అక్కడ అధికార పక్ష కార్యకర్తలు గుమ్మికూడి ఆందోళనకు పూనుకోవడం అనేది చాలా విస్మయకరమైనటువంటి అంశం. అదే సమయంలో భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆ క్రమంలో ఒకరిద్దరు మహిళా కార్యకర్తలకి వాళ్ళతో పాటుగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ కూడా స్వల్పంగా గాయాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. రాళ్ళు రువ్వుకుని ఒక హింసాత్మక వాతావరణాన్ని తలపించింది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి రావాలి? విపక్షం ప్రజా సమస్యల మీద కదులుతుంది, ప్రజా సమస్యల మీద ప్రభుత్వ తీరుని నిలబెడుతుంది. అందులోనూ పొగాకు రైతులు గడిచిన 2 నెలలుగా తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నటువంటి సమయంలో విపక్ష నాయకుడిగా అక్కడ పర్యటనకు వస్తున్నప్పుడు అధికార పార్టీ ఆందోళనకు పూనుకోవడం ఏ రకంగా సమంజసం? గడిచిన 3-4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి టీవీ, అదేవిధంగా సాక్షి యాజమాన్యానికి వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. మరి అలాంటప్పుడు 3 రోజుల పాటు ఆగి జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి పొదుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసనకి పూనుకోవడం, అదే సమయంలో అక్కడ గుమ్ముకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఘర్షణకు దిగడం ఏ రకంగా సరైనది? ఇది ఎవరికి శ్రేయస్కరం? 2-3 గాయాలు పాలయ్యాయంటే ఏమనాలి? ఇది మళ్ళీ రాజకీయంగా మీరు హింసకు ప్రేరేపితం చేశారంటే, మీరు హింసకు పురుగొల్పారన్నట్టుగా అధికార విపక్షాల మధ్య వాగ్వాదం. ఏం ప్రయోజనం? ఎవరైనా తమ నిరసన తెలియజేసేదానికి విపక్షం వస్తున్నప్పుడు అధికార పక్షం సంయమనం పాటించాలి. అందుకు భిన్నంగా మేము కూడా విపక్షాన్ని అడ్డుకుంటాం, ఇక్కడికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని నిరసిస్తాం అనేటువంటి రీతిలో అధికార తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధం కావడమే ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత కానీ, జగన్మోహన్ రెడ్డి రాకముందు కానీ నిరసన తెలిపి ఊరుకుంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వస్తున్నప్పుడే దానికి తగ్గట్టుగా నిరసన తెలియజేద్దాం అని పూనుకోవడం అనేది ఘర్షణ వాతావరణానికి కారణంగా కనిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి భవిష్యత్తు కూడా ఏ మాత్రం శ్రేయస్కరమైనటువంటి వ్యవహారం కాదు. విపక్షాలు అనేక రకాలుగా ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు, ధర్నాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు అధికార పక్షం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మేము కూడా పోటీగా దిగుతాం అంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఘర్షణలు పెరగడం అన్నది రాష్ట్ర శ్రేయస్సుకి పూర్తి స్థాయిలో అపారమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటువంటి విషయంగా అందరూ గుర్తించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని, అనేక మందికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి చర్య కాదు. ఇలాంటి ప్రయత్నాల ద్వారా రాష్ట్రంలో అనవసరపు టెన్షన్ని క్రియేట్ చేసి, అనవసరమైనటువంటి రాజకీయ హింసను ప్రేరేపించి, కొత్త చిక్కులకు, కొత్త సమస్యలకు, పెట్టుబడిదారులకి అనేక సందేహాలకు ఆస్కారం ఇచ్చే పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఇకనైనా సంయమనం ఇరుపక్షాలు పాటించాలి. అందులో ప్రధానమైనటువంటి బాధ్యత అధికార పక్షం అందే అన్నది గుర్తెరగాలి.